నమస్తే. ఈ డిజైన్స్ అన్నీ పాత డిజైన్సే. అంటే పాతకాలం నాటి డిజైన్సే. కానీ గత 5 సంవత్సరాల్లో చేయించుకున్నారు. కొంతమంది నేనెప్పుడూ చెప్తూ ఉంటాను కదా! పాత డిజైన్స్ కావాలని మేము అప్పుడు చేయించుకోలేకపోయాము. ఇప్పుడు చేయించుకోవాలి అనే కోరికతో చేయించుకున్న నగలు ఇవన్నీ. కొన్ని డిజైన్స్ నా దగ్గరున్నాయండి. కొన్ని మాకు తెలిసిన వాళ్ళు అలా పంపించినవి. కొన్ని నెట్ నుంచి కూడా తీసుకున్నాను. ఇవన్నీ డిజైన్స్ మీకేమన్నా ఉపయోగపడతాయేమో. కొంతమంది ఇలా పాత డిజైన్స్ చూసినా కూడా చాలా హ్యాపీగా ఉందండి అని చెప్పి కామెంట్స్ పెడుతూ ఉన్నారు. వాళ్ళ కోసం కూడా ఇవన్నీ చూస్తే మనకు ఒక ఐడియా వస్తుంది. ఒకవేళ మనం ఏమన్నా పాత డిజైన్స్ చేయించుకోవాలి అని అన్నా కూడా ఈ డిజైన్స్ అన్నీ ఉపయోగపడతాయి. చూడండి, ఇందులో కెంపులు, ఎర్రరాళ్ళవి, అడ్డిగా నెక్లెస్లు ఇవన్నీ కూడా డిజైన్ చేసి పెట్టాను. ఇవి కొన్ని రీసెంట్గా చేయించుకున్నామండి. కెంపుల డిజైనే తీసుకొని వాళ్ళు ఓన్గా కూడా డిజైన్ చేసుకున్నారనమాట. ఇది ఒక 6 years బ్యాక్ చేయించుకున్నది. ఒకవేళ మన దగ్గర పాత కెంపుల నెక్లెస్ ఉన్నా కూడా మనం ఇలా డిజైన్ చేసుకోవచ్చేమో. కింద మ్యాంగో అలా ఏర్పాటు చేసుకుంటే. కొంతమంది ఏంటంటే ఇలాగే చేయించుకున్నారు. కెంపులు ఒకే వరుసవి అలా. ఒక 25-30 years బ్యాక్ కెంపులు చాలా ట్రెండింగ్ అండి. ఇవి చూడండి, ఇవి కూడా పాత డిజైన్స్. కొన్ని పాత నగలు చూస్తూ ఉంటే మీకు తెలుస్తుంది. బ్యాక్ చైన్స్ కానీ అవన్నీ చాలా థిక్గా, అంటే ఎక్కువ బంగారం పెట్టి దిట్టంగా చేయించుకున్నారు చూడండి. అండ్ ఇప్పుడు చేయించుకున్న డిజైన్స్ కూడా కొంతమంది బంగారం ఎక్కువ పెట్టేవాళ్ళు బాగా పెట్టి దిట్టంగా చేయించుకుంటున్నారు. మనం చేయించుకోవాలి అని అనుకున్నప్పుడు అండి కొంచెం బంగారం పెట్టి గట్టిగా చేయించుకుంటే మనం ఉన్నన్ని రోజులు మనం పెట్టుకోవచ్చు. మనం ఒకవేళ మన పిల్లలకి వారసత్వంగా ఇవ్వాలి అని అనుకున్నా కూడా అది ఇంకా మార్చే పని లేకుండా. ఎందుకంటే మనం మన అమ్మల దగ్గర నుంచి కానీ, అమ్మమ్మ నాయనమ్మల దగ్గర నుంచి కానీ తీసుకున్న నగలు మనకి చాలా గట్టి చేతతో ఉంటాయి చూడండి. అవన్నీ మనం ఎంత హ్యాపీగా ఫీల్ అవుతామో ఇప్పటికి కూడా పాడవలేదు అని. అలాగే మనం కొంచెం బంగారం పెట్టి చేయించుకున్నాం అనుకోండి, మనం మన పిల్లలకి ఇచ్చినప్పుడు అవి అలాగే నిలబడి ఉంటాయి. ఇంకా వాటిని మార్చే పని కూడా ఉండదండి. ఎందుకంటే ఈ నగలు 100 years అయినా అండి ట్రెండింగ్ మారటం లేదు. పాతవే మళ్ళీ ఇష్టపడుతున్నారు. మధ్యలో ఒక 20 సంవత్సరాలు 30 సంవత్సరాలు వేరే ట్రెండ్ వచ్చినా కూడా ఫైనల్గా మళ్ళీ పాతవే నిలబడుతూ ఉన్నాయండి. థ్యాంక్ యూ.